ఈ నెల 30న జరగనున్న సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికల సామాగ్రిని పూర్తి స్థాయిలో అందేలా చూశారు. ఎన్నికల సామాగ్రిని పోలింగ్ స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బందికి ఇచ్చేందుకు బ్యాగులపై పోలింగ్ స్టేషన్ల నెంబర్లను పరిశీలించారు. ఓటర్ల జాబితా, పోస్టల్ బ్యాలెట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీకేష్ లట్కర్, తహసీల్దార్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కొండగట్టు ప్రాంతానికి చెందిన దానవేణి రాములు, కోటి అంజయ్యలు చెల్గల్ నుండి కొండగట్టుకు AP-15 AW 7033 నెంబర్ గల వాహనంపై బయలుదేరగా దరూర్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న AP-15 TA 2503 నెంబర్ గల ఆటో ఢీకొనగా దానవేణి రాములు అక్కడక్కడే మృతి చెందాడు. కోటి అంజయ్య అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా 198 ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం పేరు నీ పేరు? అంజయ్. ఏమంజయ్య? కోటి అంజయ్. ఆటో అటు పోతారం నుంచి ఇటు వస్తుంది, జైత్యాల వస్తుంది ఆటో. మీరు జైత్యాల నుంచి ఎటు పోతారు? మేము జైత్యాల నుంచి కొన్నాడు పోతున్నాం, ఇట్లా పోతున్నాం. అమ్మా చూడలే. మీ బండి స్పీడ్ ఉందా? మా బండి చిన్నది, దాని ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలపై మానస ఎక్సలెన్స్ విద్యార్థులు దరూర్ గ్రామంలోని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని ఇంటింటా తిరిగి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకొని సరి అయిన నాయకుడిని ఎన్నుకోవాలని, అదేవిధంగా ఈవీఎంల ఉపయోగం గురించి వివరించారు. వచ్చే 30వ తేదీన జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ మీ ఓటుని వినియోగించుకోండి. ఓటు మన జన్మ హక్కు. మద్యానికి కానీ డబ్బుకి కానీ బానిసలు కాకండి. బానిసలై జీవితంలో బాధపడకండి. ప్రలోభాలకు లొంగకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోండి. నిస్వార్థ నాయకునికి ఓటేయండి. మంచి పరిపాలన పొందండి.
మీ ఈ 5 సంవత్సరాల బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా ఇప్పుడు మన ప్రభుత్వం మొత్తం వినియోగంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. వచ్చే 30వ తేదీ ఎన్నికల్లో మీరు దీనిపైన ఓటు వేయబోతున్నారు. ఇక్కడ పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్నారో ఆ పార్టీ గుర్తు ఉంటుంది. దాని పక్కనే ఒక బటన్ ఉంటుంది బ్లూ కలర్లో. దాన్ని నొక్కితే పార్టీ గుర్తు పైన కానీ నొక్కితే ఓటు పడనట్టు. మళ్ళీ దీనిపైన 2 సార్లు నొక్కకూడదు, ఓటు పడనట్టు. ఇది గత ఎన్నికల్లోనే అమలు పరిచేది భారత ప్రభుత్వం. సరిగ్గా ఎవరికి అవగాహన లేనందువలన మేము ఇలా వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి వచ్చాము. మీరు ఏ పార్టీకి అయితే ఓటు చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఉంటుంది, పక్కన పార్టీ గుర్తుంటుంది. దాన్ని ఇలా నొక్కాలి. ఒకసారి నొక్కి చూడండి. లైట్ వచ్చింది, సౌండ్ వచ్చింది, అప్పుడు మీ ఓటు పడినట్టు. Not be penalty for the second time. Tell that. You say? Tell that. 2 సార్లు నొక్కాలి. ఒకేసారి నొక్కాలి అంతే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాయకల్ మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బోర్నపల్లి వంతెన నిర్మాణం చేపడితే రాయకల్ వ్యాపార కేంద్రంగా మారుతుందని, అదేవిధంగా రాయకల్ మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి అయ్యేలా చూస్తానని, అందుకు ప్రజలందరూ చేతి గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి యొక్క మద్దతు కోరడానికి ఈరోజు పుప్పల్పూర్ గ్రామం రావడం జరిగింది. వాస్తవంగా పుప్పల్పూర్ గ్రామం నాకు ఒక విధంగా కొత్త అని చెప్పి అంటున్నా. కొత్త అని ఎందుకు అనాల్సి వస్తుందంటే నాకు 5 సంవత్సరాల క్రితం ఈ గ్రామంతో పరిచయం ఏర్పడింది. రాష్ట్రాల పునర్విభజన కంటే ముందు ఈ రాయకల్ మండలం బుగ్గరం నియోజకవర్గంలో ఉండడంతో పెద్ద రత్నాకరావు గారు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి పదవిలో తీసుకెళ్లడం జరిగింది. ఎప్పుడైతే గత ఎన్నికల్లో మరి నేను తిరిగి జగిత్యాల నియోజకవర్గానికి పోటీ చేయడం, రాయకల్ మండలం అందులో అంతర్భాగం కావడంతో మరి భూపతిపూర్ గ్రామంతో ఉన్నటువంటి కొద్దిపాటి పరిచయంతో ఈ గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక భావన తలంపు వచ్చినప్పుడు మరి గ్రామస్తులు భూపతిపూర్ గ్రామానికి మరి మన ఒడ్డలింగాపూర్ రోడ్డు ఎంతో కాలంకి వెళ్ళి అది కావాలని కోరుకుంటున్నా, మంజూరు కావటం లేదు. సంబంధించిన విషయం చెప్పంటున్నాం.
భూపతి గ్రామాన్ని అభివృద్ధి పథకం పైన చేసేందుకు ఓటు కాబట్టి అని చెప్పి మీరు ఆలోచన చేయాలంటే ఇప్పుడే రామాజపేటలో చెప్పాను నేను. సారంగాపూర్ మండలంలో ఏ విధంగా కమ్మనూరు కలమడుపై గోదావరి నదిపై వంత నిర్మాణం చేయడం జరిగిందో సారంగాపూర్ మండలం వెలుగుబాటులో నడుస్తుందని చెప్పండి. అదే పూర్వకెళ్ళి చిన్న ప్రజల మధ్య గోదావరి నదిపై వంత నిర్మాణం చేస్తే యావత్ ఆదిలాబాద్ జిల్లా చెప్పండి నేను తూర్పులే కానీ చెన్నాలనే కానీ కడలు కానీ 3 మండలాలు వాళ్ళ విద్య వైద్యం కొత్త వాణిజ్య రంగాలకు ఏదైతున్నదో మన రాయకల్ జగిత్యాల కోర్టులకు ఇదొకటే మార్గం ఏంటని చెప్పంటున్నాను. కాబట్టి ఏదైతుందో ఇవాళ ఒకసారి బోర్నపల్లి వంతెన నిర్మాణం అయితే జగిత్యాల కోర్టు కాదు రాయకలే వ్యాపార కేంద్రంగా మారబోతుందని చెప్పని సభాముఖం చెప్పండి. దేవుని పేదల మీద కనిపిస్తాము. నేను గెలిచేదంటే నా ఒకే ఒక కోరిక బోర్నపల్లి వంతెన నిర్మాణం దసరా లోపల ఏదైతుందో దాన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుందని చెప్పని సభాముఖం అనిపిస్తాను చెప్పండి. ఈయన మా మోనాన్న వెంకటేశ్వర స్వామి గుడి అంటున్నాడు. వాస్తవం అందరు ఇళ్ళవేల్పు వెంకటేశ్వర స్వామి గుడి ఏదో నేను ఆశపడ్డా చర్చలో దేవుని గుడి కడతా అని చెప్పి అనుకున్నా. నాకు అదృష్టం దక్కలేదు, దేవునికి దక్కలేదు. దేవుని గుడి కాలేదు, నేను ఎమ్మెల్యే కాలేదు, దేవుని గుడి కాలేదు. ఈసారి ఏదైతుందో తప్పకుండా మీ దయతో ఎమ్మెల్యే కలిస్తా వెంకటేశ్వర స్వామి దేవుని గుడి కడతా అని చెప్పని కూడా చెప్తున్నాను. ఆపదలు ఉన్నాడు ఆయనకి ఎట్లా చేసి ఈసారి ఆదుకోవాలని చెప్పని మీకు కడుపు నిండి ఉన్నది పోగానే చెయ్యక్కడని చెప్పని చూసి చెయ్యి గుర్తుకు అంత మటుకైతే బరాబర్ చెప్తున్నాడు. కానీ ఇక్కడే ఉంది బయటకు వచ్చినాక మళ్ళీ ఇంకోటి ఇచ్చారు కదా అయ్యో ఇప్పుడే చెయ్యికెత్తి మరి ఇంకోటికి ఎత్తామని చెప్పని ఇంకెవరికైనా ఎత్తిరా అంటే నా పని గోవిందమ్మ. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సంజయ్ కుమార్ రాయకల్ మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వస్తే వృద్ధులకు వితంతులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 పింఛన్లు, 125 గజాల స్థలంలో ఇండ్ల నిర్మాణం చేస్తారని, అందుకు ప్రజలందరూ కారు గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కన్యాకుమారి నాయకత్వం రెండు కార్లు మన ఎక్కసారి ఈసారి తెలంగాణ
తెలంగాణ తెలంగాణ. ఓకే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పేరున తెలంగాణ ఉద్యమం. మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ ఎంత కొట్లాడి తెచ్చిందో. ఎవరో అంటారు మేము ఇచ్చిందని కాదని, ఇచ్చిన దానికంటే కొట్లాడి తెచ్చింది. ఇచ్చేటోళ్ళు ఏదంటే ఇది 60 ఏళ్ళకెళ్ళి మనకు అవసరం ఉండే, అప్పుడే ఇచ్చేది ఉండే. 1200 మంది పిల్లలు చచ్చిపోయినాక, ఎంతో మంది తల్లులకు గర్భకోశం అయినాక ఈ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇవ్వకపోతే ఆయనతో కథం చేస్తారని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరూ ఇవ్వడం జరిగింది. తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎంత అడ్డం పడ్డారో మీకు తెలుసు. అటు ఇటు అనుకుంటే మేమైతే అడ్డం బల్లే అన్నాం. మరి అసలు దీనికోసం పోరాడింది టిఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారు, యువకులు, విద్యావంతులు, మహిళా సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కావాలి, ఆంధ్రలో దోపిడీ ఎక్కువైతుందని చెప్పి కొట్లాడితే ఇప్పుడు తెలంగాణ వస్తుంది. మరి వచ్చే టైంలో ఇప్పుడు ఏంటి, ఆంధ్రలతో మనం వేరుపడుతున్నాం. వేరుపడే టైంలో మనకి ఎలక్షన్లు వచ్చినాయి. మరి వేరుపడే టైంలో వచ్చినాయి కాబట్టి మనం నీళ్లు పంచుకునేది ఉంది, ఉద్యోగాలు పంచుకునేది ఉంది, కరెంటు పంచుకునేది ఉంది, వాళ్ళతోటి అప్పులు పంచుకునేది ఉంది. మరి ఇటువంటి టైంలో మన కోసం కొట్లాడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్న పార్టీ, కారు గుర్తు పార్టీ అయితేనే మన కోసం కొట్లాడుతుంది. ఆంధ్రాలో ఉన్న పార్టీ మన తెలంగాణ కోసం కొట్లాడదు. మనం వేరే తెలంగాణ కావాలని ఇంత కొట్లాడిన తర్వాత ఇవాళ మన పరిశ్రమలు కూడా మనం ఏర్పరచుకోవచ్చు. రైతు రుణాలు కూడా మాఫీ చేసుకోవచ్చు. ఎందుకంటే 1,00,000 రూపాయల వరకు మాఫీ చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. వృద్ధులకు పింఛన్ ఇప్పుడు 200 రూపాయలు ఇస్తున్న బిచ్చం వేసినట్టు, అది 1000 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించండి. కరెంటు కూడా ఇప్పుడు సరిగా ఉండట్లేదు, కరెంటు కూడా మనకి ఎక్కువ చేసుకోవాలి. ఇవన్నీ కావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావాలి. మరి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం రావాలంటే కారు గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించండి, అప్పుడు కానీ రాదు. మరి మీకు తెలుసు చాలా డబ్బులు ఉన్నాయి. ఇదివరకు అధికారంలో ఉన్నారు. 60 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని వచ్చినా, ప్రజల ముందుకు వచ్చినా ప్రజాసేవలనే ఉంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కవితక్క గారు ఇప్పుడు ఎంపీగా నిలబడతా ఉన్నారు. వారికి మీ అందరికీ తెలుసు బతుకమ్మల పాటే కాకుండా తెలంగాణ జాగృతి పెట్టి మన సంస్కృతినే కాకుండా ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్నారు. వారి మీద ఇప్పటికి కేసులు ఉన్నాయి. పిల్లలకు దెబ్బలు పెట్టలే పురాగా నీళ్ళు లేవా, మీకేడికెళ్ళి వస్తాయి. ఈ పక్క ఏదైతే అటవీ గ్రామాలు ఉన్నాయో బోర్నపల్లికెళ్ళి పెడితే కింది దానిక తాట్లబాయి దావనపల్లి దానిక, దాని నుంచి నీళ్లు తేవడానికి తప్పకుండా ఒక బృహత్తర ప్రణాళిక పెట్టుకొని మీ అందరికీ తాగునీళ్లు సాగునీళ్లు వచ్చేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా నేను మాట ఇస్తా ఉన్నాను. ఏదైతే వారు చెప్పిన పథకాలు ఇప్పుడు నేను చెప్పానో ఇవి ఏమన్నా అమలు కాకపోతే మళ్ళీ మమ్మల్ని నిలదీయండి. అంతేగాని ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నా.
కమ్మని కదిలిందన్నా నీ వెంట జనము పల్లెలెట్లా కదులుతున్నాయంటే పల్లెలెట్లా కదులుతున్నాయంటే జై గురుగే జీవనన్నరే సైడ్ కొండ టోటల్ కట్టెలు ధారవాడ జగిత్యాల కాన్స్టిట్యూషన్ మొత్తం ఈ తానే విలేజ్ అన్నట్ల కట్టెల సీజన్ మీ గల్లీలో మీ గల్లీ మూల
జీవన ఐదు సంవత్సరాలు మనం వేస్ట్ అయిపోతుంది మొత్తం